పీలేరు నియోజకవర్గ ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన వాయల్పాడు ఉప సర్పంచ్ బిడ్డల కేశవరెడ్డి, పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, వాయల్పాడు నందు 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్, కలికిరి నందు 50 పడకల హాస్పిటల్, పీలేరు నందు 100 పడకల ప్రాథమిక హాస్పిటల్ నిర్మించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చారు. కరోనా సమయంలో కనపడని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఏదో చేస్తామంటే నమ్మేంత పరిస్థితి ప్రజల్లో లేదని బిడ్డల కేశవరెడ్డి తెలియజేశారు. చింతల రామచంద్రారెడ్డి 3 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ఘన స్వాగతం పలుకుతున్నారు. వాయల్పాడు మండలంలో అత్యధిక మెజార్టీ రావడానికి నా వంతు కృషి చేస్తానని వాయల్పాడు ఉప సర్పంచ్ బిడ్డల కేశవరెడ్డి తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం జూన్ 4న మళ్లీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, పీలేరు నియోజకవర్గం నుంచి చింతల రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని తెలియజేస్తూ ప్రసంగించారు. క్షణంలో పిలిచినా కూడా పలుకుతూ ఉంటాడు. అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసినది ఏమీ కాదు. కిషోర్ కుమార్ రెడ్డి 15 ఏళ్ళు అడ్రస్ లేడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 15 ఏళ్ళు లేడు. కరువు కాలంలో కరోనా వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎవరు కానీ పలకరించలేదు. అదే చింతల రామచంద్రారెడ్డి గారు కరోనాలో అందరికీ భోజనం ఏర్పాటు చేసినాము, ప్యాకెట్ చేసి ఇంటింటికి సప్లై చేసినాము. ఇప్పుడు అదే విధంగా నిత్య అన్నదానం కార్యక్రమం పెట్టి 3 ఏళ్ళుగా అవుతా ఉంది. ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజలతోనే ఉండాలని ఉంటాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు, చింతల రామచంద్రారెడ్డి గారు దగ్గర అఖండ మెజార్టీతో గెలుస్తారు. మిథున్ రెడ్డి గారు కూడా రాజంపేట నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలుస్తారు. వీళ్ళిద్దరు కూడా బ్యాగులు సర్దుకొని మళ్ళీ హైదరాబాద్ పోయేది ఖాయము. ఇది ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా మేము కూడా చింతల రామచంద్రారెడ్డి గెలిచాలనే ఉద్దేశంతో రేయింబోగులు కృషి చేస్తూ 10 ఓట్లు సంపాదించడానికే ముందుకు పోతున్నాం. కానీ వాళ్ళ మాదిరిగా ఆటలాడేది, అబద్ధాలు చెప్పేది లేదని మేము మళ్ళీ ఒకసారి నిరూపిస్తామని సుముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా వాయిల్పాడులో 50 పడకల హాస్పిటల్, అదేవిధంగా పీలేరులో 50, కలికిలో 50 పడకల హాస్పిటల్, పీలేరులో 100 పడకల హాస్పిటల్ అభివృద్ధి అనేది, అదేవిధంగా సచివాలయాలు, ఆర్బీకేలు, ఎల్ఐ సెంటర్లు ఇవన్నీ కూడా రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీలో చాలా చేసినాము. వాళ్ళు ఏమీ జరగలేదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళకు కనపడుతున్నాయి. కానీ వాళ్ళు చెప్పుకునే దానికి ఏమీ లేవు. అతను సీఎంగా ఉన్నా కూడా ఒక వాయిల్పాడు నియోజకవర్గం అని అదే శూన్యం చేసేసి ఒక కలికిలో మాత్రమే చేసుకున్నారు తప్ప ఇంకెక్కడ కానీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆయన డెవలప్మెంట్ అనేది చేయలేదు. అది మరొకసారి వైఎస్ఆర్ పార్టీ, చింతల రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ జై. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పీలేరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ అభిమానులు, చింతల అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్లో మన చింతల రామచంద్రారెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలిచాలని చాలా కృషి చేస్తూ వాయిల్పాడు గ్రామ పంచాయతీలో ప్రతి వీధి తిరిగి ప్రతి ఇంటి డోరు కాడిపోయి వాళ్ళ పలకరించి వాళ్ళ బాధ సాధకులన్నీ కనుక్కొని మా వల్ల ఏ సహకారాలన్నీ గ్రామంలో నీటి సౌకర్యం కానీ, వాళ్ళు వచ్చే కాలువల శుభ్రత కానీ, కొత్త కాలువలు కట్టడం కానీ, కొత్త రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా మేము చేసిండే డెవలప్మెంట్ ప్రజలకు చెప్పి మరో అవకాశము మా చింతల రామచంద్రారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, మిథున్ రెడ్డి గారికి ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్క గడప తొక్కి చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మేము పోయి వాళ్ళ ఇంటికాడ పోయి మాట్లాడిన తర్వాత స్పందన బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి వల్ల మంచి సౌకర్యం కలిగినాయి, మంచి బెనిఫిట్స్ వచ్చినాయి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆసరా కానీ అన్నీ కూడా అందుతూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రతి ఒక్కసారి అందరూ కూడా మాకు ఈ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు మర్చిపోలేము, మళ్ళీ ఒక అవకాశం ఇస్తామని అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు. మేము మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా 5 గంటలకు పోయి పింఛన్లు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వేరే విధంగా అపార్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లు ఇవ్వకూడదు, సచివాలయం ఎంప్లాయీస్ ఇవ్వాలని చెప్పని బీదా సాధకులందరూ ముసలోళ్ళు ముత్తకోళ్ళందరినీ 5 గంటల నుండి పడిగాపులు కాసి ఈ చంద్రబాబు నాయుడు చేసిన వల్ల లేట్ చేసి వాళ్ళు పింఛన్లు ఇచ్చినారు. మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పింఛన్లు ఈ మాదిరిగా ఇస్తున్నారని అందరినీ వార్నింగ్ ఇచ్చిన దానివల్ల మళ్ళీ అందరూ కూడా వాలంటీర్లను వదిలేసిన దానివల్ల ఈ సచివాలయం ఎంప్లాయీసే అందరికీ పింఛన్లు ఇస్తారు. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరము. చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకాలన్నీ ఇప్పుడే ఇట్లున్నాడు. అదే కాకుండా ఇది ముందు 1000 రూపాయలు ఇచ్చేదానికే కష్టంగా ఉండే. జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేసేవారికి ఇతను నేను 1000 వేసి 4000 రూపాయలు 3 నెలల్లో ఇస్తాంటాడు. ఇతను వచ్చేది లేదు, ఇతను ఇచ్చేది లేదు. ఇంతకుముందు చెప్పిండే పథకాలన్నీ కూడా చేస్తానన్నాడు, ఒకటి కూడా ఇంతవరకు చేయలేదు. ఇది కూడా అదే మాటే. అతని 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అబద్ధాలు పుట్ట తప్ప ఇంకేమీ లేవు. కుతన్లు కుతూహలాలతోనే పోతున్నాడు. ఒకడే ఎదుర్కొనేదానికి అవకాశం లేక బీజేపీని
తెలుగుదేశాన్ని వైఎస్ఆర్ ఇది పవన్ పార్టీ ఇంకా వచ్చి కాంగ్రెస్ కూడా లోపల కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలు అన్నీ చేరి ఒక జగన్మోహన్ రెడ్డి మీదకి యుద్ధానికి వదిలినాడు. అందరినీ కూడా జయించుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలుస్తాడు. మళ్ళీ 150 సీట్లు కాదు 170 సీట్లు కూడా ఖచ్చితంగా కొట్టేదానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్లో మంచి అవగాహన ఉన్నది. మళ్ళీ 170 సీట్లు కూడా కొట్టేదానికి కూడా గ్యారంటీ అని చెప్తున్నాము. అదే రంజాన్ శుభాకాంక్షలు కూడా ముస్లిం మైనార్టీ సోదరులకు అందరికీ అక్కా చెల్లెలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.